ఆధ్యాత్మికం అంటే ఏంటిది? ఆత్మకు సంబంధించి శరీరానికి సంబంధించిన భేదాలు కూడా ఏంటివి? సుఖము దుఃఖము మోహాత్మతయాన్వీయమానా. శరీరానికి సంబంధించిన సుఖము దుఃఖము మోహము ఇవన్నీ కూడా అన్వయమవుతూనే సుఖ దుఃఖ మోహాత్మక సామాన్య పూర్వక భవితమర్హతి. ఈ శరీరాలు కూడా సుఖ దుఃఖ మోహాత్మకంగా వాటికి పూర్వంగా ఉండి ఎట్లా ఇది ఘటశరావాదుల మట్టి పూర్వం ఉందో అట్లాగే సుఖ దుఃఖాలకంతా కూడా శరీరము పూర్వంలో ఉంటుంది. అంటే దాంతో అంటే ఆ గుణాలు కలిగే ఉంటుంది. ఇది లోకంలో కనిపిస్తూ ఉంటుంది. యత్ తత్ సుఖ దుఃఖ మోహాత్మకం సామాన్యం త్రిగుణం ప్రధానం మృదువద్ అచేతనం చేతనస్య పురుషస్యార్థం సాధయితుం స్వభావేనైవ విచిత్రేణ వికారాత్మన వివర్తత ఇతి అన్నారు. ఆ సుఖము దుఃఖము వగైరా అంతా కూడా దేనికి సంబంధించినవి? 3 గుణాలకు సంబంధించినవి. 3 గుణాలకు సత్వ సంజాయతే జ్ఞానం అన్నారు కదా. సత్వాధిక్యం చేత సుఖము, రజో రాగాత్మకం విద్ధి, సత్వం సుఖే సంజయతి, సత్వం సుఖే సంజయతి అన్నారు. సత్వం చేత సుఖం వస్తుంది. అయితే ఇప్పుడు సుఖ దుఃఖాలతో కూడుకుంది శరీరము. సుఖ దుఃఖాలు దేని వల్ల కలిగినాయి? గుణాల వల్ల కలిగినాయి. గుణాలు ఎక్కడి? మా ప్రధానాన్ని. అవునా కదా? ఎటువంటి అక్కడ పోవాలి కదా. పూర్వపక్షి ఎటువంటి ప్రధానం దగ్గరికి పోవాలా. ఎట్లాగైతే మట్టి ఘటశరావులుగా మారిందో, ఆ ఘటశరావులకు పూర్వంలో ఉంది మట్టి ఎట్లాగైందో, ఈ శరీరానికి తర్వాత దాన్ని అంటిపెట్టుకోండి ఏంటిది? సుఖ దుఃఖ మోహాదులు. ఈ సుఖ దుఃఖ మోహాదులకు పూర్వరూపంలో ఉంది ఏంటిది? శరీరము. ఇవన్నీ కూడా దేనివల్ల కలిగినాయి అంటే సుఖ దుఃఖ మోహాత్మకం సామాన్యం త్రిగుణం ప్రధానం మృదు అచేతన చేతనస్య అన్నారు. మృతుగా ఎట్లా అయితే అచేతనమైందో అట్లాగే ఈ ప్రధానం కూడా అచేతనము. ఈ అచేతనము అయినప్పటికీ పురుషస్యార్థం సాధయితం, జీవుడి యొక్క పురుషుని యొక్క ప్రయోజనాన్ని సాధించేదాని కొరకు. తనకేం అక్కర్లేదు కానీ పురుషుని కొరకు సుఖము దుఃఖము మోహము ఇవన్నీ కూడా ప్రధానం సాధించి పెడుతుంది అని చెప్తూ స్వభావేనైవ విచిత్రేణ వికారాత్మన వివర్తతే. అది స్వభావం చేతనే విచిత్ర వికారాన్ని పొందుతూ ఉంటుంది. దానికి వేరే వికారాన్ని పొందింపవలసిన అవసరము లేదు. దానిపాటికి అదే. అందుకొరకే 18 నిర్లేప పురుష అంటారు. అంటే ఎట్లా ఇది తామరాకు దేన్ని అంటుకోదో పురుషుడు దేన్ని అంటుకోదు. ప్రధానమే అన్ని చేసి పురుషుని యొక్క ఉపభోగం కొరకు చేస్తూ ఉంటుంది అని వాళ్ళ యొక్క అభిప్రాయం. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ చూపిస్తూ స్వభావేనైవ విచిత్రేణ వికారాత్మ వివర్తతే. స్వభావం చేతనే చిత్ర విచిత్రాలుగా ఇక్కడ పరిణామాన్ని పొందుతూ ఉంది. తథా పరిమాణాదిభిరపి లింగస్తదేవ ప్రధానం అనుమిమతే. పరిమాణం చేత కూడా పరిణామం వేరు పరిమాణం వేరు. పరిణామం అంటే మార్పు చెందడం. పరిమాణము అంటే ఇంత సత్తా కలిగింది, ఇంత బరువు కలిగింది అని. లింగ తదేవ ప్రధానం అనుమిమతే. ఈ పరిమాణాన్ని బట్టి గుర్తును బట్టి ఇది ప్రధానానికి సంబంధించిందే కానీ వేరు కాదు అనేది నిర్ణయము అవుతుంది అని ఇంతవరకు పూర్వపక్షం యొక్క అభిప్రాయం. ఆ పూర్వపక్ష అభిప్రాయానికి తత్ర వదామహ అని ఉత్తరపక్షము సమాధానం చెప్తూ యది దృష్టాంత బలేనైవ తన్నిరూప్యతేనా చేతనం లోకే చేతనాధిష్ఠితం స్వతంత్రం కించిత్ విశిష్ట పురుషార్థ నిర్వర్తన సమర్థాన్ వికారాన్ విరచయత దృష్టం. నువ్వు కేవలం దృష్టాంత బలం చేతనే నిరూపణ చేసినట్టయితే లోకములో నడుకొని మట్టి కుండగా మారింది అన్నారు కదా. అట్లాగే సుఖ దుఃఖ రూపం లోపల మా చేతనం మారింది అని స్వభావంగానే మారింది అన్నారు. కానీ లోకములో ఎక్కడైనా కానీ చేతనాధిష్ఠితం కాకుండా కేవల జడము పరిణామం చెందినట్టు కనిపిస్తుందా? కనిపించదు. నా చేతనములోకే చేతన అనధిష్ఠితం స్వతంత్రం కించిది విశిష్ట పురుషార్థ నిర్వర్తనం సమర్థానితం. పురుషుడు లేకుండా చైతన్యం లేకుండా చైతన్య అధిష్ఠితం కాకుండా జడ వస్తువు ఏది కూడా పరిణామం చెందేదానికి అవకాశము లేదు. ఆ విధంగా చూడబడడం లేదు. ఎట్లా? గేహ ప్రసాద శయన ఆసన విహార భూమ్యాదయో ఈ లోకే
ప్రజ్ఞావద్భిః శిల్పిభిః యథాకాలం సుఖదుఃఖ ప్రాప్తి పరిహార యోగ్య రచిత దృశ్యంతే. లోకంలో ఏం చూడబోతుంది అంటే గేయం అంటే ఇల్లు, తర్వాత ప్రసాదం అంటే బంగ్లా, తర్వాత ఇంక శయనం అంటే ఇది బల్లలు కావచ్చు, పడక మంచాలు కావచ్చు వగైరా అంతా కూడా. తర్వాత విహారం కొరకు వెళ్ళేదానికి భూములు అంటే గార్డెన్స్ అంటారు కదా ఇంగ్లీష్లో. ఇవన్నీ కూడా ప్రజ్ఞావద్భిః ప్రజ్ఞ కలిగిన వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు, దాని సూక్ష్మత కలిగిన వాళ్ళు దేన్ని ఎట్లాగో చెయ్యాలో అని విచారణ కలిగి ఆ విచారణ పూర్వకంగా ఆ వస్తువును అలా తయారు చేస్తున్నారు. శిల్పిభిః యథాకాలం అంటే యథాకాలం అంటే వాళ్ళ కాలాన్ని అనుసరించి, వాళ్ళ యొక్క సమయాన్ని అనుసరించి, వాళ్ళ యొక్క ప్రవృత్తిని అనుసరించి సుఖదుఖ ప్రాప్తి, సుఖదుఖం ప్రాప్తి కొరకు, తర్వాత ఏంటిది పరిహారం కొరకు కూడా. సుఖ ప్రాప్తి కొరకు, దుఃఖ పరిహారం కొరకు పనిచేస్తుంటారా లేదా? సుఖప్రాప్తి కొరకు, దుఃఖ పరిహారం కొరకు లోకంలో ఈ పని చేస్తుంటారా లేదా? చేసేది ఆ జడ వస్తువులు చేస్తున్నాయా, చైతన్యవంతుడైన శిల్పి చేస్తున్నాడా? చైతన్యంతో కూడుకొని వివేకం కలిగిన శిల్పి చేస్తున్నాడు. ఒకరం సుఖప్రాప్తి ఇలా కలుగుతుంది, దుఃఖ పరిహారం ఇలా కలుగుతుందని ఉద్దేశం చేత ఆ విధంగా చూడబడుతున్నాయి. తథా ఇదం జగద్ అఖిలం పృథివ్యాది నానా కర్మ ఫలోపభోగ్య యోగ్యం బాహ్యం ఆధ్యాత్మికం శరీరాది నానా జాత్యన్వితం ప్రతి నియతావయవ విన్యాసం అనేక కర్మ ఫలానుభవాధిష్టానం దృశ్యమానం ప్రజ్ఞావద్భిః సంభావితమైః శిల్పిభిః మనసాత్వి ఆలోచయితుం అశక్యం సత్ కథమచేతనం ప్రధానం రచయేతు. ఇప్పుడేమో ఉపమానం చెప్పి ఉపమేయాన్ని చెప్తూ ఉన్నాడు. ఉపమేయం ఏంటిది? ఈ ప్రపంచమంతా కూడా, ఈ ప్రపంచం కూడా ఎటువంటిది అంటే ఈ జగ అఖిలం పృథివ్యాది నానా కర్మ ఫలోపభోగ యోగ్యం బాహ్యం. బాహ్యం ఏంటిది? ఈ బయట ఉంటుంది ఏంటిది? పృథివీ తేజో వాయువు ఆకాశం వగైరా, దాంతో జరిగే కర్మ, దానివల్ల లభించే ఫలము, దాని యొక్క ఉపభోగయోగ్యం, దానికి ఉపయోగం ఎవరికి ఏ ఫలము భోగయోగ్యమో వాళ్ళకు సంబంధించింది. ఇది బాహ్య ప్రపంచం. పంచమహాభూతాలతో తయారైంది. దాని యొక్క కర్మకు సంబంధించిన ఫలము, ఫలంకి సంబంధించిన భోగ్యము, భోక్త వగైరా అంతా కూడా బాహ్యం. ఆధ్యాత్మిక శరీరంలో కూడా నానా జాతి అన్వితం, నానా జాతులతో కూడుకుంది. నానా జాతులు ఏంటిది? మనుష్య జాతి, జంతు జాతి, కుక్క జాతి, నక్క జాతి, ఎన్ని రకాలుగా ఉన్నాయో 84 లక్షల రకాలంతా కూడా ప్రతినియత అవయవం, దేనికి అవయవాలు ఎలా ఉండాలో, దేనికి ఎన్ని అవయవాలు ఉండాలో అంతా కూడా ఉంటుందా లేదా? కొన్నిటికి 4 ఉంటాయి కాళ్ళు, కొన్నిటికి 2 ఉంటాయి, ఇంకా కొన్నిటికి 6 ఉంటాయి, కొన్ని పైకి లేచిపోతూ ఉంటాయి, కొన్ని కిందనే పోతూ ఉంటాయి. ఇక రకరకాలుగా ఉన్నాయా లేదా? ఒకదానికి ఒకటి సంబంధం ఉందా? లేదు. అనేక కర్మ ఫలానుభవ అధిష్టానం, అనేక కర్మలు ఆయా జీవికి సంబంధించిన కర్మ వేరుగా ఉంది, ఫలం వేరుగా ఉంది, దాని అనుభవం కూడా వేరువారు ఉంది. దృశ్యమానం, ఇదంతా కనిపించే ప్రపంచమంతా కూడా ప్రజ్ఞావద్భిః ప్రజ్ఞ కలిగిన వాడు, సంభావితమై, సంభావన అంటే ప్రజ్ఞ కలిగి వాళ్ళు ఆలోచించగలిగి ఆలోచన పూర్వకంగా చేసే శిల్పిభిర్ మనసాపి ఆలోచయితం శక్యం. మా ప్రజ్ఞ కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు, పెద్ద పెద్ద ఘనమైన కార్యాలు కూడా చేయగలిగిన శక్తి కలిగిన శిల్పుల చేత కూడా ఈ యొక్క రచన ఊహకే అందదు. ఇంత రచన ఉంది కదా బ్రహ్మాండం యొక్క రచన, చైతన్యం కలిగిన శిల్పులకే అందని ఈ యొక్క ప్రపంచం అంతా కూడా సత్ కథం అచేతన ప్రధానం రచయిత. చేతనవంతమైన శిల్పులకే అందదే, అచేతనమే జడమైన ప్రధానానికి మాత్రం ఎట్లా అందుతుంది, ఎట్లా చేస్తుంది, అంతా చేయగలుగుతుందా? చేసేదానికి అవకాశమే లేదు. లోష్టపాషాణాదిషు అదృష్టత్వాతు. లోషపాషాణ స్వయం అంటే కర్ర ఉంది, లేదు రాయి ఉంది, ఆ స్వయంగానే విగ్రహాలు తయారైనాయా? ఇంకెందుకు మరి శిల్పితో పని లేదు, డబ్బులతో కర్ర తీసుకొచ్చి అక్కడ పెడితే కమ్మంటే కమ్మనేవాడు కూడా ఉండాలి కదా, ఉండాలా? ఇప్పుడు మరి స్వయంగా అదే అవుతుందా? మనం ఏ విగ్రహం కావాలనుకుంటే ఆ విగ్రహం అవుతుందా? అది కాదు. ఎందుకంటే అది జడం కాబట్టి స్వయంగా మారేదానికి అవకాశము
లేదు. మృదాదిష్వపి కుంభకారాధిష్ఠితేషు విశిష్టకార ఆకార రచన దృశ్యతే. నువ్వు మట్టి కుండగా మారిందన్నావు కదా, ఆ మట్టి కుండ వగైరా మారేదాన్ని కూడా అది కుంభకారాది అధిష్ఠితేషు, కుమ్మరివాడు లేకుండా, కుమ్మరివాడి చైతన్యం లేకుండా విశేషమైన ఆకారాన్ని ధరించగలుగుతుందా? మట్టి కొండగా మారినప్పటికీ చేతనాధిష్ఠమైన కుమ్మరివాని యొక్క చాకచక్యం ద్వారానే విశేష రూపాన్ని ధరించవలసి ఉంటుంది. తద్దత్ ప్రధానస్యాపి చేతనాంతాధిష్ఠిత ప్రత్యవప్రసంగ అన్నారు. అందుకొరకే కేవలం ప్రధానం చేసేదానికి వీల్లేదు, ఏదో ఒక చేతనాన్ని అధిష్ఠితమయ్యే చేయాలి అనేది మనకు లోక మర్యాద చూపిస్తూనే ఉంది. లోకంలో వాళ్ళు కూడా చెప్పారు కదా, అందువల్ల లోక మర్యాద ఏంటిది అంటే ఇలా జరుగుతుంది కాబట్టి కేవలం ప్రదానం చేసేదానికి అవకాశం లేదు, ఏదో ఒక చేతనాధారంగా చేయవలసి ఉంటుంది అని చెప్పారు. నచ మృదాద్య ఉపాదాన స్వరూప వ్యపాశ్రయేనైవ ధర్మేణ మూల కారణం అవధారణీయం. అంటే మృదాది ఉపాదాన స్వరూప వ్యపాశ్రయన మట్టి వగైరా ఏ ఉపాదాన కారణాలు ఉన్నాయో ఆ ఉపాదాన కారణాన్ని ఆధారంగా చేసుకొని దాని యొక్క ధర్మం ఏదైతే ఉందో మూల కారణము దాది ధరించేదానికి అవకాశము లేదు. ఎందుకంటే బాహ్య కుంభకారాది వ్యపాశ్రయనేతి కించి నియామకమస్తి అన్నాడు. బాహ్య కుంభకారాది వ్యపాశ్రయన కేవలం దానికి అదే మారేదానికి వీల్లేదు. దానికంటే భిన్నమైన కుంభకారాది వ్యక్తులు ఏదైతే ఉందో దాని మాదిరిగా దాన్ని ఆశ్రయించుకొని చేసేదానికి అవకాశం ఉంటుంది అని. నచ ఏవం సతి కించిత్ విరుధ్యతే ప్రత్యుత శృతి అనుగృహ్యతే చేతన కారణ సమర్పణాతో. ఏవం సతి ఈ విధంగా అన్నట్టయితే ఇక్కడ ప్రశ్న మళ్ళీ వేరే. నచ మృదాది ఉపాదాన స్వరూప వ్యపాశ్రయనైవ ధర్మేణ మూల కారణం అవధారణీయం. మరి ఒకవేళ అంటే మట్టి వగైరా తీసుకోకుండా కుంభకారు చేసేస్తే పోతుంది కదా, మట్టితో పని ఏంటి? మళ్ళీ పూర్వపక్షం వేస్తున్నాడు. మట్టి వగరు చేతన వాళ్ళు చేశాడు కదా, మట్టి వగరు తీసుకోకుండా తనకు తాను స్వయంగా చేసేస్తే పోతుంది కదా, మూల కారణం అవసరం లేదు కదా, తీసుకునేది ఎందుకు అవసరం అంటే బాహ్య కుంభకారాది వ్యపాశ్రయ అనేది కించి నియామకమస్తి. బాహ్య కుంభకారం లేకపోతే ఏంటిది? కుంభకారం లేకపోతే కుండ తయారు కాదు, మట్టి లేకపోతే కుండ తయారు కాదు. మరి అన్యోన్య ఆశ్రయం అయింది కదా, దానికి తోడైందా దీనికి తోడైందా అంటే నచ మృదాది ఉపాదాన స్వరూప వ్యాపాశ్రయణ ధర్మేణ మూల కారణం అవధారణీయం. నా బాహ్య కుంభకారాది వ్యపాశ్రయనేతి కించు నియామకమస్తి. దాని మాదిరి కుంభకారం చేతనే అవుతుందనే నియమం లేదు, మట్టి చేతనే అవుతుందనే నియమం కూడా లేదు. చైతన్యాశ్రితమైన చైతన్యం చేత మట్టి వగైరా అంతా కూడా మార్పు చెందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నచైవం సతి కించిత్ విరుధ్యతే ప్రత్యుత అతి అనుగృహ్యతే శృతి అనుగృహ్యతే చేతన కారణ సమర్పణాతు. ఈ విధంగా అయినట్టయితే అంటే చేతనాధిష్ఠితమై వస్తువు మారుతుందంటే అప్పుడు శృతికి విరోధమేమి రాదు. శృతి ఏం చెప్తుంది అంటే చేతనాధిష్ఠితమైన మాయా కార్యము ఇదంతా కూడా మాయా కల్పితం అనేది శృతి చెప్తుంది కాబట్టి దాని విరుద్ధం కాకుండా ఉంటుంది. అతో రచనానుపత్తేశ హేతో నా అచేతనం జగత్ కారణం అనుమాతవ్యం భవతి. అందువల్ల రచనానుపత్తి అంటే జడమైన ప్రధానానికి సృష్టి చేసే శక్తి లేని కారణం చేత చేతనాధిష్ఠితమైన చేతన కారణం చేతన ఇదంతా సృష్టి జరుగుతుందని మనకు అవగాహనకు వస్తోంది. అన్వయ అది అనుపత్తేశ్చేతి శబ్దేన హేతరసిద్ధిం సముచ్చినోతి. సూత్రంలో వచ్చా ఉంది కదా, సూత్రంలో ఏముంది? రచనానుపత్తేశ్చ చా ఉంది కదా, ఆ చకారం చేత ఏమని తీసుకోవాలంటే హేతో రసిద్ధిం సముచ్చినోతి. హేతు అంటే కారణాన్ని, అసిద్ధి అంటే కారణం సిద్ధించేదానికి అవకాశం లేదు. ఎందుకని జడం కారణంగా ఏదానికి అవకాశం లేదనే దాన్ని మనం చాశబ్దం చేత తీసుకోవాల్సి ఉంటుంది. నహి బాహ్య ఆధ్యాత్మికానాం భేదానాం సుఖదుఃఖ మోహాత్మకతాయా అన్వయ ఉపపద్యతే. సుఖాదీనాం చ అంతరత్వ ప్రతీతే శబ్దాదీనాం చ
అతద్రూపత్వ ప్రతీతే తన్నిమిత్తత్వ ప్రతీతేశ్చ. బాహ్య ఆధ్యాత్మిక సుఖ దుఃఖ మోహాలు అని చెప్పాడు కదా ఇదివరకు. అది శరీరానికి సంబంధించిన భేదం ఏంటిది? సుఖము దుఃఖం మోహం ఇవన్నీ కూడా అన్వయ ఉపపద్యత. అది అన్వయించేందుకు అవకాశము లేదు. శరీరం అంటే సుఖ దుఃఖ మోహాలు వస్తాయి, దానికి పూర్వంగా శరీరంగా ఉంటుంది అంటే సుఖ దుఃఖాలంతా కూడా అంతరత్వ ప్రతీతే శబ్దాది. బాహ్యమని కాదు, లోపలివే. సుఖ దుఃఖాల మోహాలంతా కూడా శరీరానికి బయట ఉండేటివి కాదు, శరీరము లోపలనే ఉండేవి. శబ్దాదీనంచ అతద్రూపత్వ ప్రతీతే. శబ్దాదులు ఉన్నదున్నట్టుగా శబ్దాది విషయాలంతా కూడా బయట ఉన్నాయి. సుఖ దుఃఖ మోహాలు ఎక్కడున్నాయి? శరీరం లోపల ఉన్నాయి. అందువల్ల తన్నిమిత్తత్వ ప్రతీతేష్ట. ఆ శబ్దాది నిమిత్తం తీసుకొని శబ్దాది విషయాలకు నిమిత్త ప్రకారంగా సుఖ దుఃఖ మోహం కలిగింది, కానీ శరీరాన్ని నిమిత్తంగా తీసుకొని సుఖ దుఃఖాలు కలగలేదు అక్కడ. అవునా కదా? సుఖమైన దుఃఖమైన బయట ఉన్న విషయాలను ఉపలక్ష్యంలో పెట్టుకుంటే అక్కడ సుఖ దుఃఖ మోహాలు కలుగుతాయి, కానీ శరీరాన్ని దృష్టిలో పెట్టుకుంటే కాదు. శరీరం వేరైంది వాటికంటే. శబ్దాది అవిశేషేపిచ భావనా విశేషాత్ సుఖాది విశేషోపలబ్ధే. శబ్దాది విషయాలు లేకపోయినప్పటికీ భావన మాత్రం చేత కూడా సుఖ దుఃఖ మోహాలు కలిగేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే సంస్కారం ఉంది కాబట్టి. విషయాలు ఉన్నందువల్ల కలుగుతుంది, విషయాలు లేకపోయినప్పటికీ విషయ సంస్కారం ఉన్నప్పటికీ కలుగుతుంది. తదా పరిమితానాం భేదానాం మూలాంకురాదీనం సంసర్గపూర్వకత్వం దృష్ట్వా బాహ్యాధ్యాత్మికానాం భేదానాం పరిమితత్వాతో సంసర్గపూర్వకత్వం అనుమానస్య తత్వరజస్తమసామపి సంసర్గపూర్వత్వ ప్రసంగ పరిమితత్వ విశేషాతో. ఇక్కడ ఒక భేదాన్ని మనకు చూపిస్తూ పరిమితానాం భేదానం. భేదానం ఏంటి? పరిమితమై ఉన్నాయి. సుఖము దుఃఖము మోహము అది పరిమితమే భేదం. అదేంటి? మూల అంకురాధీనం సంసర్గపూర్వకత్వం. ఒకటి ఇంకో దాన్ని కలిగినందువల్ల దాని చేత ఏంటిది అవుతుంది అంటే భేదం కనిపిస్తోంది మనకు. అది బాహ్యము ఆధ్యాత్మం. శరీరానికంటే లోపల, శరీరము బయట. ఈ భేదాలు ఏవైతే ఉన్నో పరిమితత్వాతో పరిమితమై కలిగినందువల్ల, అవి పరిమితమై ఉన్నందువల్ల సంసర్గపూర్వకత్వం అనుమానస్య అంటే ఆ సంస్కారం చేత గాని లేదా ఈ విషయం చేత గాని సంసర్గం కలిగినందువల్ల ఆ సుఖ దుఃఖ మోహాలు కలుగుతున్నాయి. సంసర్గం లేకపోతే సుఖ దుఃఖ మోహాలు కలిగేదానికి అవకాశము లేదు. అందువల్ల దీని అనుమాన ప్రమాణం చేతనే మనం గ్రహించవలసి ఉంటుంది. అది కూడా తత్వరజస్తమసామపి సంసర్గపూర్వత్వ ప్రసంగ పరిమితత్వ విశేషాలు. సత్వము గుణము, రజోగుణము, తమో గుణము వాటి యొక్క సంసర్గం చేతనే ఈ సుఖ దుఃఖ మోహాత్మాలు కలుగుతూ ఉంటాయి. కారణ భావస్తు. కార్యం చేత కారణము, కారణం చేత కార్యము. కారణం ఉంటే కార్యం జరిగింది, కార్యం లేకపోతే కార్యము జరగదు అన్నట్టుగానే సత్వరజస్తమస్సులు ఉంటే సుఖ దుఃఖ మోహాదులు, సత్వరజస్తమస్సులు లేకపోతే సుఖ దుఃఖ మోహాలు లేవు. ప్రేక్షాపూర్వక నిర్మితానాం శయనాసనాదీనాం దృష్ట ఇతి నా కార్యకారణ భావాత్ బాహ్యాధ్యాత్మికానాం భేదానాం అచేతన పూర్వకత్వం కల్పయితం. అందువల్ల కార్యకారణ భావం ఏదైతే ఉందో ప్రేక్షాపూర్వక నిర్మితానాం అంటే ఈక్ష అంటే మొదలు చూసి సంకల్పం చేయడం, సంకల్పం చేసి దాని ప్రకారంగా నిర్మాణం చేయడం. ప్రేక్షాపూర్వకం అంటే ఏంటిది? మొదలు అనుకోవడము, అనుకున్న ప్రకారము చేయడము. సంకల్పం తర్వాత క్రియ. ఈ దీని ప్రకారం జరిగినందువల్ల ఏంటిది? శయనాసనాదినం దుష్ట ఇది. శయనాసనాదులంతా కూడా మొదలు సంకల్పం చేసి దాని ప్రకారంగా చేతనవంతుడైన వాడే వాటిని నిర్మాణం చేస్తున్నాడా? దానికి భిన్నమైన జడం చేస్తుందా? చేతనం కలిగిన వాడు దృష్ట అయితేన కార్యకారణ భావ బాహ్యాధ్యాత్మికానాం భేదానాం అచేతన పూర్వకత్వం కల్పయితం. కార్యకారణ భావం ఏదైతే ఉందో బాహ్యం కావచ్చు, ఆధ్యాత్మిక సంబంధమైన కావచ్చు, ఆ భేదాలన్నీ కూడా చేతన పూర్వకత్వమే కానీ ప్రధాన సంబంధించినవి కాదు అనే విషయాన్ని ఈ సూత్రం ద్వారా పూర్వంలో ఏదైతే స్వాభావికంగానే ప్రధానమో ఈ జగద్రూపంలో మారుతుంది అనే దానికి
కేవలం ప్రధానం మారేదానికి అవకాశం లేదు, చేతనాధిష్ఠితమయ్యే ఈ అచింత్య రచన జరిగేదానికి అవకాశం ఉంటుందనే దాన్ని నిరూపణ చేశాడు. అంతేకాకుండా ఇంకో ఈ సూత్రం ద్వారా కూడా ప్రవృత్తేశ్చ, ప్రవృత్తి కలిగినందువల్ల కూడా, ప్రవృత్తి దేనివల్ల దేనికి కలుగుతుంది? చేతనానికి కలుగుతుందా, జడానికి కలుగుతుందా? ప్రవృత్తి కలిగినందువల్ల చేతనపూర్వకమనే మనం నిర్ణయించవలసి ఉంటుంది. ఆస్తాం తావదీయం రచన, ఈ యొక్క రచన ఉంటే ఉండని, ఏది జగత్ రచన కదా, జగత్ సృష్టి ఉంటే ఉండని. కానీ తత్సిద్ధ్యర్థ యా ప్రవృత్తి సామ్యావస్థానాత్ ప్రచ్యుతి తత్తరజస్తమసాం అంగాంగి భావరూపాపత్తి విశిష్ట కార్యాభిముఖ ప్రవర్తిత తాపి న అచేతనస్య ప్రధానస్య స్వతంత్రస్య ఉపపద్యతే మృగాదిషు అదర్శనాద్ రథాదిషు చ. ప్రవృత్తి మొదలు మనము ఉపమానం చెప్పుకోవాలి. ఉపమానం ఏంటిది? కుండ చేతనం లేకుండా, అది మట్టి చేతనం లేకుండా కుండ కాలేదు. రథం వగైరా ఉంది, స్కూటర్ ఉంది, కారు ఉంది, చేతనం లేకుండా దానికి అదే వెళుతుందా? అది వెళ్ళాలంటే చేతనాధిష్ఠితమయ్యే వెళ్ళాలా. అది జడం కాబట్టి దానిపాటికి అది వెళ్ళేదానికి అవకాశము లేదు. లోకంలో మనకన్నీ కూడా చేతనం లేకుండా ఆయా వస్తువులకు కదిలిక ప్రవృత్తి కలిగేదానికి అవకాశము లేదు. ఎట్లాగా రథాదిషు అన్నారు. మన ఏదైనా రథం ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది, ఎన్ని వస్తువులు మనకు కనిపిస్తున్నాయో వాడుకుంటున్నామంటే చేతనం ద్వారానే, చేతనం కొరకే. ఒకటి ఉపయోగం ఏంటిది? చేతనం కొరకు, చేతనం ద్వారానే వాటిలో ప్రవృత్తి కలుగుతుంది. అట్లాగే ఇక్కడ కూడా సిద్ధ్యర్థ అంటే ఈ జగత్తు యొక్క రచన సిద్ధి కొరకు ఏ ప్రవృత్తి అయితే కలుగుతుందో సామ్యావస్థానాది ప్రచ్యుతి, మూడు గుణాల యొక్క సామ్యావస్థను కదా ప్రకృతి అన్నారు. మూడు గుణాలు సమానంగా ఉంటే అప్పుడు ప్రకృతి. ఆ ప్రకృతి నుంచి చెల్లిస్తే మూడు గుణాల్లో వ్యత్యాసం వచ్చినందువల్ల ఈ జగత్తు సృష్టి జరుగుతుందని వాళ్ళ యొక్క ప్రక్రియ. ఆ మూడు గుణాలలో ప్రకృతి నుంచి విడిపడేదానికి కారణం ఏంటి? దానికి అదే విడబడుతుందా? ఏదైనా చేతనం వెళ్ళి విడగొట్టవలసి ఉంటుందా? ఆ సామ్యావస్థానాత్ ప్రచ్యుతి ఏదైతే ఉందో సప్తరజస్తమసాం అంగాంగి భావరూపాపత్తిర్ విశిష్ట కార్యాభిముఖ ప్రవర్తిత. ఆ చేతనంలో చలనం కలిగినందువల్ల, అందులో నుంచి మూడు గుణాలు వేరైనందువల్ల అవి అంగాంగి భాగం రూపంలో ఏర్పడి మరి తర్వాత విశిష్ట కార్యాభిముఖంగా రావాలి. అంటే జగత్ కాన రూపంగా రావాలి అంటే అవి నా అచేతనస్య ప్రధానస్య స్వాతంత్ర్యేణ ఉపపద్యతే. అచేతనమైన ప్రధానానికి స్వతంత్రంగా కలిగేదానికి అవకాశము లేదు. ఇప్పుడు ఇది ఉంది, దీనికి ఇదే చలనం కలిగి దీనిలో ఉన్న మూడు గుణాలు బయటకు రావాలంటే వస్తాయా? రావు. ఎందుకంటే జడానికి కదలిక ఉండదు. కదలిక ఉండేదానికి జడం కాదు. మరి ప్రకృతిలో ఉన్న మూడు గుణాలు చలిస్తే గాని అది ఈ కార్యరూపం ధరించడానికి అవకాశము లేదు. మరి అది చలించాలంటే కేవలం ప్రధానం జడం కాబట్టి దానికి అది చలించడానికి అవకాశము అది లేదు. కాబట్టి మృదాదిషు అదర్శనాదు, మట్టి వగైరాలా మనకు కనిపిస్తుందా స్వయంగానే అవి కదిలినట్టుగా? రథాదిషుచ అంటే రథం వగైరా ఇంకేదైనా కూడా మనకు వస్తువులు ఉన్నాయంటే దానిలో కూడా స్వయంగానే మనకు కనిపించడము లేదు. నహి మృదాదయో రథాదయో స్వయం అచేతన సంత చేతనై కులాలాదిభి అశ్వాదిభి వా అనధిష్ఠిత విశిష్ట కార్యాభిముఖ ప్రవృత్తి దృశ్యంతే అన్నారు. అందువల్ల మృదాదులు కావచ్చు, అంటే మట్టి మొదలైన మట్టి బంగారం, ఆది అంటే మట్టి బంగారం వగైరా, ఆ తర్వాత రథం వగైరా అంతా కూడా స్వయం అచేతన. అవి స్వయంగా అచేతనం, జడం. మట్టి జడమే, రథాదులు కూడా జయమే. చేతనై కులాలాదివి మట్టి కుమ్మరివాడితో, తర్వాతనేమో రథమేమో గుర్రం మొదలైన వాడితో, బిహి అనుపత్తిరపి అవి లేకుండానే అచేతనం జగత్ కాను ఎక్కడ భయం అధిష్ఠిత విశిష్ట కార్యాభిముఖ ప్రవృత్తి దృశ్యంతే. కుమ్మరివాడు లేకుండా మట్టి గాని, గుర్రాలు లేకుండా రథాదులు కాకుండా గాని మరి కార్యోన్ముఖం అయినట్టు మనకు కనిపిస్తుంది. ఎక్కడైనా
కార్యోన్ముఖం కావాలి అంటే ఏదో ఒక చేతనం దానికి ఆశ్రితమై ఉండాలి. అప్పుడు కానీ కులాలాది చేతనం మట్టిపోతూ ఉంటుంది, క్రియగా జరుగుతూ ఉంటుంది. మరి గుర్రం గుర్రం ఏంటిది? చేతనాధిష్ఠము. ఆ చేతనమే ఈ రథాలంతా కూడా కదిలించడానికి అవకాశము ఉంటుంది. దృష్టాచ అదృష్ట సిద్ధి, దృష్టాచ అదృష్ట సిద్ధి అంటే చూసింది, చూడని దాన్ని గురించి కూడా మనము ఇంకా అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. అతః ప్రవృత్తి అనుపపత్తేరపి హేతోర్న అచేతనం జగత్ కారణం అనుమాతవ్యం భవతి. అందువల్ల ప్రవృత్తి అనుపపత్తేరపి, ప్రవృత్తి లేకపోయినప్పటికీ, చేతనంలో ప్రవృత్తి లేదు, ఆ కారణం చేతనే అచేతనం జగత్ కారణం అనుమాతవ్యం భవతి. అచేతనం ఏదైతే ఉందో, అచేతనమైన ప్రధానము జగత్ కారణం అవుతుంది అని అనుమానం మాత్రమే కానీ వాస్తవికంగా దానిలో కారణము లేదు. నను చేతనస్యాపి ప్రవృత్తి కేవలస్య న దృష్ట. జడమైన కారణం ప్రధానము, దానికి ప్రవృత్తి లేదంటావో, చేతనాధిష్ఠితం పోవాలంటావో, మరి జడం లేకపోతే మీ చేతనానికి మాత్రం ప్రవృత్తి కలుగుతుందా? ప్రశ్న మళ్ళీ కలుగుతుందా? చేతనం లేకపోతే జడానికి ప్రవృత్తి కలగదన్నావు, నీ జడం లేకపోతే చేతనానికి ప్రవృత్తి ఎట్లా కలుగుతుంది? చేతనం సర్వవ్యాపకం అయిపోయా, మరి అది కూడా స్వతంత్రంగా చేయదు కదా. నువ్వే ప్రశ్న వేస్తున్నావు, నీకు మళ్ళీ ఆ ప్రశ్న వేస్తున్నారు వాళ్ళు ఎదుటి వాళ్ళు. కేవలసిన దృష్ట సత్యమే తను అనేది బాగానే ఉంది. సత్యమే ఒప్పుకుంటాం. సత్యం అంటే సగం ఒప్పుకోవడం. జడం లేకుండా చేతనం కూడా కదిలేదానికి అవకాశము. తథాపి అయినప్పటికీ చేతన సంయుక్త రథాదే అచేతనస్య ప్రవృత్తి దృష్ట అన్నాడు. చేతనం లేకుండా జడముకు లేదు, జడము లేకుండా చేతన ప్రవృత్తి కూడా లేదు, అయ్యేదానికి అవకాశం లేదు. నతు అచేతన సంయుక్త చేతనస్య ప్రవృత్తి దృష్ట అంటే నతు అచేతన సంయుక్త చేతనస్య ప్రవృత్తి దృష్ట. అచేతనం లేకుండా చేతనం యొక్క ప్రవృత్తి కూడా లేదు, చేతనం లేకుండా అచేతనం యొక్క ప్రవృత్తి కూడా లేదు. మరి కిం పునరత్రయుక్తం, ఏది వాస్తవమైంది? చేతనంతో కూడుకున్న అచేతనమా, అచేతనం చేత కూడుకున్న చేతనం యొక్క ప్రవృత్తి? ఈ జగత్ కారణము దీనిలో రెండిట్లో ఏది సత్యమైంది అని చెప్పమంటే, యస్మిన్ ప్రవృత్తి దృష్ట తస్య సోత యస్త సంప్రయుక్త దృష్ట తస్య చేతి. దేని అందైతే ప్రవృత్తి కలుగుతుందో అది దానికి సంబంధించింది. యత్ సంప్రయుక్త ఏది దేంతో కూడుకొని ఉందో అది దానికి సంబంధించింది అని. ఇప్పుడు చేతనంతో కూడుకున్నది జడము, జడంతో కూడుకున్నది చేతనము. చేతనంతో కూడుకుంటున్నామో జడం ప్రవృత్తి కలుగుతుంది, జడంతో కూడుకుంటేనేమో చేతనానికి ప్రవృత్తి కలుగుతుంది. అర్థం కలేదా? జడానికి ప్రవృత్తి కలగాలంటే చేతనంతో కలిసి ఉండాలా, చేతనానికి ప్రవృత్తి కలగాలంటే జడంతో కలిసి ఉండాలా. అవినాభావ సంభవము అయ్యభావ సంభవంతో మనకు సంబంధము. దేని ప్రవృత్తి జడానికి ప్రవృత్తి కలగాలంటే చేతనం కావాలా, చేతనానికి ప్రవృత్తి కావాలంటే జడము కావాలి. దానికి ఇది కావాలా, దీనికి అది కూడా కావాలి. నను యస్మిన్ దృశ్యతే ప్రవృత్తి తస్యైవ సేతి యుక్తం ఉభయో ప్రత్యక్షత్వాత్. ఒక దేని యందు ప్రవృత్తి చూడబడుతుందో అది దానికి సంబంధించిందే యుక్తమవుతుంది. ఎందుకంటే ప్రత్యక్షంలో మనకు కనిపిస్తుంది అంటే నతు ప్రవృత్త్యా ఆశ్రయత్వేన కేవలశ్చేతనో రథాతివత్ ప్రత్యక్ష. రథాదుల వగైరా అంతా కూడా మనకు ప్రత్యక్షంగా కనిపించేది ఏంటిది? ప్రత్యేకంగా కనిపించేది అక్కడ చేసేదంటే యస్మిన్ దృశ్యతే, దేని ఎందైతే చూడబడుతుందో ప్రవృత్తి తస్సైవ సేతి, దేని అంద ప్రవృత్తి కలుగుతుందో ఆ ప్రవృత్తి దాందే అంటాం కానీ ఇంకోది అనం కదా. రథం ముందు ప్రవృత్తి కలుగుతుంది, ఆ ప్రవృత్తి దేందంటాము? రథం ముందుకు పోతుంది కాబట్టి ఆ రథందే అంటాము. తర్వాత నాతో ప్రవృత్తి ఆశ్రయత్వేన, ప్రవృత్తికి ఆధారంగా ఉన్నందువల్ల కేవలశ్చేతనో రథాధిపత్ ప్రత్యక్ష. నీకు అక్కడ ప్రత్యక్షమయ్యేది జడం ప్రత్యక్షం అవుతుందా, చేతన ప్రత్యక్షం అవుతుందా? ప్రవృత్తిలో నీకు చేతనం ప్రత్యక్షం కావడం లేదు,
జడం ప్రత్యక్షం అవుతుంది కాబట్టి ఆ బండ్లన్నీ ఎక్కడ పోతున్నాయంటారా, ఆ బండ్లలో ఉన్న వాళ్ళు ఎక్కడ పోతున్నారంటారా? ఆ కార్లన్నీ పోతున్నాయి, ఆ కార్లన్నీ ఎక్కడ పోతున్నాయి అంటారా, కార్లో కూర్చున్న వాళ్ళు ఎక్కడ పోతున్నారు అంటారా? అదే కదా ఇప్పుడు ప్రవృత్తి కార్లదా, కార్లలో ఉన్న వాళ్ళదా? మరి ఎదురు ప్రశ్న వేసేవారు ఎట్లయినా వేస్తారు. ఇప్పుడు బండ్లన్నీ ఎక్కడ పోతున్నాయండి, ఆ బండ్లను అక్కడ ఆపండి అంటారా, బండ్లలో ఉన్న వాళ్ళని ఆపమంటారా? బస్సును ఆపమంటారా? చెక్ చేసేదానికి బస్సులో ఉన్న వాళ్ళని ఆపమంటారా? ఇప్పుడు ప్రవృత్తి దేనికి కలిగినట్టు? బస్కే కలిగింది కదా. అందుకొరకు చేతిలో ఒకటి కనిపించడం లేదు, కనిపించేదంటే ఇది జడము, అందుకొరకు జడమే కారణం అని ఒప్పుకోవాలి ఇక్కడ. మరి ఒక్కొక్కరికి తర్కాలు అంటే ఏమనుకున్నా, మరి తర్కం దానికి సంబంధించి దీనికి సంబంధించి వీళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. వ్యవహారం ఏం కనిపిస్తుంది అంటే మనకు కనిపించేదాన్ని బట్టి అంటాం, కానీ కనిపించేదాన్ని బట్టి మనం అనము. అందుకొరకు ఏదైతే కనిపిస్తుంటుందో దాని యొక్క వ్యవహారమే ఉంటుంది. ప్రవృత్తి ఆశ్రయ దేహాది సంయుక్తస్యైవతు, ప్రవృత్తి ఆశ్రయ దేహాది సంయుక్తస్యైవతు చేతనస్య సద్భావ సిద్ధి కేవల అచేతన రథాది వైలక్షణ్యం జీవదేహస్య దృష్టమితి. ఇక్కడ ఇంకొక రకంగా చేస్తున్నారు. ప్రవృత్తి ఆశ్రయం, ప్రవృత్తికి ఆశ్రయం ఏంటిది? దేహాదులతో కూడా సంయుక్తమైనందువల్ల, సంయోగం కలిగినందువల్ల ప్రవృత్తి కలుగుతుంది. ఇక్కడ చేతనం ఉంది, మరి అక్కడ ప్రవృత్తి కలుగుతుందా? లేదు. పోనీ చచ్చిపోయిన శరీరం ఉంది, అక్కడ ప్రవృత్తి కలుగుతుందా? కలగదు. అందుకే ప్రవృత్తికి ఆశ్రయ రూపమైన ఏంటిది? దేహాది సంయుక్త సేవతు చేతనస్య, ప్రవృత్తికి ఆధారభూతమైన శరీరాదులకు సంయోగం అయినప్పుడే అక్కడ కదలిక ఏర్పడు సద్భావ సిద్ధి అది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏమున్నట్టుగా? చేతనం ఉన్నట్టుగా తెలుస్తుంది. కేవల అచేతన రథాది వైలక్షణం జీవదేహస్య దృష్టమితి. ఎందుకు అంటే కేవల అచేతనమైన రథాదులకు తర్వాత శరీరానికి భిన్నత్వం ఉంది కాబట్టి దానికి దీనికి విలక్షణత్వం ఉంది. ఇది చైతన్య రహితమైంది, ఈ చైతన్యంతో కూడుకున్నది అనేది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. అందువల్ల అతయేవచ ప్రత్యక్షే దేహే, ప్రత్యక్ష రూపంలో కనిపించే ఈ శరీరం లోపల కూడా దర్శనాద్ అసతిత అదర్శనాద్ దేహస్యైవ చైతన్యమపీతి లోకాయుధిగా. అందుకొరకు చైతన్యము ఇప్పుడు ఇంకోడు మూడోవాడు వచ్చాడు ఇక్కడ. ఏమొచ్చాడంటే దేహే సతి దర్శనాద్ అసతి అదర్శనాద్. శరీరం ఉంటేనేమో చైతన్యం కనిపిస్తుంది, శరీరం లేకపోతే చైతన్యం కనిపించడం లేదు కాబట్టి ఆ చైతన్యం శరీరందే అని లోకాయుధికులు అయితే ఉందో